జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా బంగ్లాదేశ్ పైన మన భారతదేశం అత్యంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇంతకు ఏందా నిర్ణయం దేనికోసం అటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా తినే అన్నంలో మట్టి పోసుకొని పిసుకునేవాడిని ఏమంటారో పిచ్చోడు అనాలా లేకపోతే తలకు మాసినోడు తల తెక్కవాడు అనాలా అవునా కదా ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని అయినటువంటి మహమ్మద్ యూనస్ను కూడా పిచ్చివాడు అనాలా ఇక్కడ పిచ్చోడు అంటే ఈ పిచ్చోడు కాదు మత పిచ్చోడు అని అర్థం అవుతుందా సరే డైరెక్ట్గా విషయానికి వస్తే 10 రోజుల క్రితం ఈ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని అయినటువంటి ఈ మహమ్మద్ యూనస్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కలిసి భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదని ఈ ఈశాన్య రాష్ట్రాలకు ఒక బంగ్లాదేశ్ మాత్రమే దిక్కనే కాబట్టి చైనా బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టాలని పైగా ఏంటంటే చైనా నుంచి భారత్లోని ఈశాన్య రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్లకి ఒక ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరినాడు ఎంత డిక్కీ బొలుపు కాకపోతే వీడికి మళ్ళీ నేను ఏదన్నా మాట్లాడితే నాయనా నువ్వు బూతులు మాట్లాడకూడదు అని అంటారో ఈ కొడుకి నా కొడుకి ఎంత డిక్కీ బొలుపు కాకపోతే అయ్యా వీడికి ఇంకా ఉండండి ఇంకా అయిపోలా అంతేకాకుండా బంగ్లాదేశ్లోని లాల్మోర్ నిర్హాట్ అనే పట్టణం ఒకటి ఉన్నదన్నమాట ఒక టౌన్ ఈ లాల్మోర్ నిర్హాట్ అనేది మన దేశ చికెన్ నెక్ 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అర్థమవుతుందా చికెన్ నెక్ అనే పేరు మీరు వినే ఉంటారు అంటే మన దేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ఏకైక భూమార్గం ఈ చికెన్ నెక్ అనమాట సరే మన చికెన్ నెక్ దగ్గర బంగ్లాదేశ్కు చెందినటువంటి ఈ లాల్మోర్ నిర్హాట్ పట్టణం అనేది ఉండదని చెప్పి చెప్పుకున్నాం కదా ఈ లాల్మోర్ నిర్హాట్ పట్టణంలో బంగ్లాదేశ్కు చెందినటువంటి ఒక ఎయిర్ బేస్ ఉండదు ఎయిర్ బేస్ అంటే సాధారణంగా ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఏదైనా కూడా ఎయిర్ బేసే ఇప్పుడు ఈ లాల్మోర్ నిర్హాట్ ఎయిర్ బేస్ ను ఈ మహమ్మద్ యూనస్ గాడు చైనాకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాడు అర్థమవుతుందా అంటే మన శత్రువుని తీసుకొచ్చి మనం ముంగిట్లో కూర్చోబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తాడయా అర్థమైంది మీకా మన చికెన్ నెక్ పక్కనే ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్లోనే లాల్మోర్ నిర్హాట్ ఈ ఎయిర్ బేస్ను చైనాకు అప్పగించడానికి ఈ మహమ్మద్ యూనస్ గాడు సుముఖత అయితే వ్యక్తం చేసినాడు అంటే మన భారతదేశాన్ని బెదిరించే ప్రయత్నం చేసినాడు నాకు నోటుకు వచ్చినాయి స్వామి గ్రైండర్లు వేసి రుబ్బిరెట్టున్నాయి మామూలుగా కాదు చచ్చిపోతున్నా ఇంకా ఏమన్నా మాట్లాడాలంటే పాపం ఆడబిడ్డలు మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పి అదొక ఆలోచనగానే వీడిని ఇంక ఏమనాలా ఈ బంగ్లాదేశ్ వాళ్ళని ఎట్ట మెట్లతో కొట్టాలో ఒకసారి ఆలోచించండి మీరు చాలా మంది తెలియకపోవచ్చు కానీ ఇది చాలా 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 తీవ్రమైన అంశం ఒకవేళ నిజంగా బంగ్లాదేశ్ కనుక ఈ పని చేస్తే బంగ్లాదేశ్ పైన భారతదేశం యుద్ధం చేయాల్సి వస్తుంది అంతటి తీవ్రమైన అంశం అన్నమాట ఇది మామూలు విషయం కాదు మొన్న బ్యాంకాక్ లో మన మోడీ గారిని ఈ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని అయినటువంటి ఈ మహమ్మద్ యూనస్ గారు కలిశాడు ఈ క్రమంలో మోడీ గారు ఈ మహమ్మద్ యూనస్ కు గట్టిగానే వార్నింగ్లు అయితే ఇచ్చారంట మా దేశ భద్రత విషయంలో అతి గనక చేస్తే తాట తీస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారంట కానీ మహమ్మద్ యూనస్ గారు కుక్కతోక వంకర అన్నట్టు తన కుక్క బుద్ధిని మాత్రం చూపించాడు తన తీరును మాత్రం మార్చుకోవాలి అయినా వీడిని కుక్కతో పోల్చడం ఏంది కుక్కకు విశ్వాసం ఉంటుంది కదా వీళ్ళు విశ్వాసాలైన ముడాకుడుకులు కదా వీళ్ళంతా కూడా పాకిస్తాన్ తన్ని తరివి ఈ బంగ్లాదేశ్కి మనం స్వాతంత్రం ఇప్పించాం అట్టాడి ముడాకుడుకులు ఏం చేస్తారా పోయి పాకిస్తాన్తో దోస్తీ చేసి భారతదేశంతో శత్రుత్వం చేస్తారు ఈ మత పిచ్చి ముడాకుడుకులు ఇలా ఏం దేంతో కొట్టాలని ఆలోచించండి పైగా ఏంటంటే భారతదేశాన్నే బెదిరించే ప్రయత్నం ఒరే నీ అవ్వ డిక్కీలో కాదురా అమెరికానే మమ్మల్ని ఏం చేయలేకుండా రా నువ్వు అమెరికా ఏం చేయలేకుండా చైనాని ఏం పీక లేకుండా నువ్వేం బిక్తావురా బొక్కగా నువ్వేం బిక్తావంటాలే దీంతో ఒళ్ళు మండిపోయినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు బంగ్లాదేశ్ కు ఉన్నటువంటి ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసి పారేశారు అది కూడా ఈ రోజు నుంచే ఎప్పుడో ఈ రోజు నుంచే బంగ్లాదేశ్ కు ఈ ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేయడం ఇక్కడ విశేషం అన్నమాట అసలు ఒరే నువ్వు ట్రాన్స్షిప్మెంట్ అంటున్నావే అసలు ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏందిరా ఓడు అంత కథలు చేస్తాడే ఎందుకో దీనివల్ల బంగ్లాదేశ్కి వచ్చే నష్టం ఏంది అని చెప్పి మీరు అనుకోవచ్చు మీకు అర్థం ఏంటంటే చెప్తా ఈ ట్రాన్స్షిప్మెంట్ అంటే ఈ బంగ్లాదేశ్ మన దేశానికి సంబంధించినటువంటి సీ పోర్టులను అదేవిధంగా ఎయిర్పోర్టులను అలాగే రోడ్ మార్గాలను అదేవిధంగా రైలు మార్గాలను కూడా వాడుకోవచ్చు అన్నమాట అర్థమవుతుందా బంగ్లాదేశ్ తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతులు చేయడానికి మన నౌకలను అదేవిధంగా సీ పోర్టులను కార్గో విమానాలను వీటన్నిటిని కూడా వాడుకోవచ్చు అర్థమైందా ఉదాహరణకు నేపాల్ భూటాను మయన్మార్లకు మన దేశం మీదుగానే ఈ బంగ్లాదేశ్ తమ ఉత్పత్తులను అయితే ఎగుమతులు అయితే చేస్తుంది ఎందుకంటే అంతకుముందు స్నేహపూర్వకంగా ఉన్నారు కాబట్టి సరే అని చెప్పి ఒప్పుకున్నారు అంటే ఇదేం ఉచితంగా ఏం కాదులే దానికైతే కట్టాల్సిన రుసుము అయితే కట్టాలా అది వేరే విషయం కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ట్రాన్స్షిప్మెంట్ అయితే రద్దు చేసేశారు కదా ఈ బంగ్లాదేశ్ ఏంటంటే ఇంతకు ముందు వరకు మన సీపోర్ట్ల నుంచి అదేవిధంగా ఎయిర్పోర్ట్ల నుంచి 18 దేశాలకు ఈ ఎగుమతులు దిగుమతులు అయితే చేస్తా ఉన్నది 8 దేశాలకు 18 దేశాలకు దీంతో ఇప్పుడు మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్కు ఇంతకు ముందు ఇచ్చేటువంటి ఈ ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని ఇప్పటికిప్పుడే రద్దు చేస్తూ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు
చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఉన్నటువంటి ఈ మహమ్మద్ యూనస్ కు మతి పోయినట్టయింది. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ తయారు చేస్తున్నటువంటి దుస్తులు, చెప్పులు, షూలు, జౌళి రంగం ఎగుమతుల మీదనే ఆధారపడి బతుకునిడుస్తుందన్నమాట. కానీ ఇప్పుడు మన భారతదేశం ఈ ట్రాన్స్షిప్మెంట్ రద్దు చేయడంతో ఇక బంగ్లాదేశ్ పైన సుడిగుండం వచ్చి పడినట్టు అయిపోయింది. ఇప్పుడిప్పుడే ఈ బంగ్లాదేశ్ ప్రజల్లో ఈ తాత్కాలిక ప్రధాని అయినటువంటి ఈ మహమ్మద్ యూనస్ గాడి పైన వ్యతిరేకత అయితే పెరుగుతుంది. ఇప్పుడు ఈ నిర్ణయంతో, అంటే మన భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇక బంగ్లాదేశ్ పౌరులు ఈ మహమ్మద్ యూనస్ పైన రగిలిపోతున్నారంట. త్వరలోనే ఈ యూనస్ గాడు బంగ్లాదేశ్ ను వదిలిపెట్టి పారిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎంత మదం కాకపోతే, ఎంత అహంకారం, ఎంత తలపూరు కాకపోతే వీడికే ఇన్ని కథలు చేస్తాడు వీడు. దేంతో కొట్టాలి? నేను ఒకటి చెప్తున్నా, ఎవరైనా కానీ ఈ బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు ఎక్కడైనా ఉన్నట్టు గుర్తిస్తే ఖచ్చితంగా మీ సమీప పోలీస్ స్టేషన్లోకి పోయి కంప్లైంట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళకంటే ప్రమాదం ఈ కొడుకులు. వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనకే ప్రమాదం. ముందే చెప్తున్నా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.